అందరికీ నమస్తే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు మలిదశ తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాలు అలుపెలగగా ఎంతోమంది తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళని మొత్తం ఉద్యమ నాయకులను అందరినీ ఉద్యమానికి వాడుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో ఒక సామెత ఉన్నది, ఓడలున్నంతసేపు ఓడ మల్లన్న అన్నాడంట, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అన్నాడంట. ఆ రకంగా తెలంగాణ ఉద్యమకారులని కూడా ఒక్కొక్కరిని పక్కన పెట్టి ఆంధ్ర పాలకులని, ఉద్యమ ద్రోహులని, ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆంధ్ర వలస పాలకుల పంచన చేరి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి ఆంధ్ర ద్రోహులకు పదవులు కట్టబెట్టి తెలంగాణ నిజమైన ఉద్యమకారులని అవమానపరిచిడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ముఖ్యంగా తీసుకుంటే మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం తుపాకీ గుండ్లకు కూడా ఎదురొడ్డి నిలిచినటువంటి గొప్ప కళాకారులు గద్దర్ కావచ్చు, అందేశ్రీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల మంది ఉంటారు. మరి అదే కోవలకు వస్తారు చాలామంది ఉద్యమ నాయకులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టాడు. మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఉద్యోగ సంఘాన్ని స్థాపించినటువంటి దాంట్లో ఒకరైనటువంటి మున్సిపల్ మాజీ కమిషనర్ లక్కాడి తాజ్మోహన్ రెడ్డి సార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి సుదీర్ఘకాలంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ ఉద్యమం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ పెట్టకన్నా ముందు నుంచి కూడా ఆయనతో పాటు ఉండి అనేక కార్యక్రమాలని చూసుకున్నట్లు ఆ రోజు మలిదశ ఉద్యమ కాలంలో ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఉద్యమంలో పాల్గొని అనేక సీడీలు కావచ్చు, క్యాసెట్లు కావచ్చు రిలీజ్ చేసి తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పి తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఆయనకు ఎటువంటి పోస్ట్ ఇవ్వకుండా శునకానందం పొందినటువంటి చరిత్ర ఉంది. మరి ముఖ్యంగా సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్, తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఏ రకంగా ఉద్యమాన్ని నడిపారు మీరు? మేము ఫస్ట్ సమైక్య రాష్ట్రంలోనే వీళ్లకు సెక్రటరియట్లో జరుగుతున్న అరాచకాలు, తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నది, తెలంగాణ ఉద్యోగుల సంఘం విఠల్ గారి నాయకత్వంలో దాంట్లో కూడా నేను ఉపాధ్యక్షుడిగా ఉంటుంది. మళ్ళీ తర్వాత స్వతంత్రంగా నేను తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అప్పుడు ఏకపక్షంగా వీళ్ళు చేస్తున్న అన్యాయాలను ఆ రోజు వివిధ ప్రెస్ క్లబ్లలో పెట్టడము, ఎండగట్టడము ఇలాంటివి జరిగినాయి. అప్పుడు ఇప్పుడు సోకాళ్ళు ఏదైతే కేటీఆర్ దగ్గర వీళ్ళు మంత్రివర్గంలో కొనసాగినారో కొందరు, వాళ్ళ చెప్పుడు మాట లేని అంతకన్నా ఎక్కువ సమైక్య రాష్ట్రంలో జరిగిన నష్టం కన్నా ఎక్కువ ఈ 10 సంవత్సరాల్లో కేటీఆర్ మాకు అన్యాయం చేశాడు. ఈ తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం అంటేనే వణుకు పుట్టించే విధంగా చేశాం ఆ సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళకి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగానే 610 జీవోలో ఒక విజయరామారావు క్యాండిడేట్ ని హల్వాల్ మున్సిపాలిటీకి వేస్తే 16 జీవోలో గౌరవనీయులు కీర్తిశేషులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వెళ్ళి సంప్రదిస్తే అప్పటిదప్పుడే ఇమీడియట్గా అతను వేయబడ్డ వెంకటకృష్ణ, సంక్రాంతి వెంకటకృష్ణ అనే కమిషనర్ని నూజివీడుకు పంపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ 610 జీవోలో మేము ఎంట్రీ చేయించిన ఘనత తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘానిది. అప్పుడు ఇప్పుడు చేస్తున్న తెలంగాణ ఉద్యోగ నాయకుడని చెలామనేతున్నటువంటి ఒక నాయకుడు ఆ రోజు మాకు మోరల్గా కూడా వచ్చి కనీసం మాకు మద్దతు తెలపలే. ఈ రోజు అంటారు తెలంగాణ ఉద్యోగులకు నేనే ఏకైక నాయకుడిని, ఆయమనే మమత అనే టైం అన్న గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగ సంఘాన్ని వీళ్ళు ఎవరు ఎన్నుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు వీళ్ళంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కేటీఆర్ అసలు ఉద్యమం అప్పుడు లేనేలేడు. అసలు కేటీఆర్ అమెరికాలో హౌస్ కీపింగ్ చేస్తున్నాడు అక్కడ. అసుంటి వాడు వచ్చేసి హైజాక్ చేసి మా కేకే మహేందర్ రెడ్డి గారి సీటుని కొల్లగొట్టినాడు, ఇది చేశాడు. ఉద్యోగులకు న్యాయం చేయకపోక కనీసం ఎవడు తెలంగాణ వాదాన్ని కూడా గ్రహించలేనంత గర్విష్టి, అహంకారి. అలాంటి వాడు తెలంగాణకు 10 సంవత్సరాలు పురపాలన శాఖ మంత్రిగా ఉంటాడా? అలా ఏ ఉద్యమం చేశాడని వాళ్ళకి ఏం అర్హత ఉందని? అసలు తెలంగాణ రాకన్నా ముందు కేసీఆర్ కుటుంబ పరిస్థితి, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏముండే సార్? వాళ్ళ ఆస్తిపాస్తులు జీరో. వాళ్ళకు ఉన్నది ఎక్కడ? ఆయన తిరిగినప్పుడు ఒక కారు కడదామంటే విజయరామారావు గారు మాజీ ఎంపీ వర్యులు చెప్తారు, కొన్ని ప్రకాష్ రావు గారు చెప్తారు, కారు ఇన్స్టాల్మెంట్ కట్టకుంటే కారును తీసుకుపోయి ఒక గడ్డంలో దాచిపెట్టిన రోజులు మీవి. సిద్దిపేట బస్ స్టాండ్ లో అటు ఇటు చూసి పడుకున్న దగ్గర బీడి కట్టకొట్టిన చరిత్ర మీది. ఇలాంటి వాళ్ళ మా కరుడు కట్టిన తెలంగాణ వాదులను మానసికంగా దెబ్బతీస్తారా? 10 సంవత్సరాల్లో ఆ వెంకటేశ్వర రెడ్డి స్పోర్ట్స్ మాజీ చైర్మన్ వెళ్ళి నాకు గుర్తి ట్రాన్స్ఫర్ ఒకటి అప్లికేషన్ ఇస్తే తెలంగాణ ద్రోహి తప్ప నీకు ఎవరు దొరకలేదా అంటావా? నా విషయంలో
ఒరే నా అంతటి వాళ్ళు లేడు మిస్టర్ కేటీఆర్. చూస్తాం నీ సంగతి ఏంది, నీ ఆస్తిపాస్తులు ఏంది. మీ అందరినీ నడి చౌరస్తాలో బషీర్బాగ్లో నలుగురిని నిలబెట్టే రోజు ఒక రోజు వస్తుంది, తప్పక వస్తుంది. నువ్వు ఏమేమి చేశావు ఏంటి, మున్సిపల్ శాఖలో మంత్రిగా ఉండి ఏ రోజైనా ఉద్యోగులకు కలిసి టైం ఇచ్చావా? మా సమస్యల గురించి మేము విన్నవించుకుంటాం సార్, మాకు ఇలాంటి పనిష్మెంట్లు ఇచ్చారు, ఈ విధంగా జరిగింది అన్యాయం అని చెప్తే ఏ రోజు వచ్చావు? నీ సెటిల్మెంట్లు వీటి జల్సాలకే సరిపోయింది, కానీ ఏ 10 సంవత్సరాలు ఏ ఉద్యోగితో నువ్వు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయో ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు మాట్లాడి న్యాయం చేశావంటే మొత్తం విలాసవంతమైన జీవితం గడిపాం, ఫామ్ హౌస్లలో అక్కడ ఇక్కడ సెటిల్మెంట్లతోనే తీరిపోయింది. మళ్ళీ వాడు ముఖ్య కార్యదర్శి ఉన్నాడు అరవింద్ కుమార్ని నమ్మిన బంటు, వాడు ఒక రోజు వచ్చి కూర్చున్నది లేదు ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఒక ఎంప్లాయీస్ ఇది లేదు, SMS పెడితే వాళ్ళకి అప్పుడు టైం ఇస్తాడు మెసేజ్ పెడితే. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి 10 సంవత్సరాలు మన మానేయాలి, మమ్మల్ని తెలంగాణ ద్రోహి అంటావా? వెంకటేశ్వర రెడ్డి గారితో నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. నడు తేల్చుకుందాం ఎవడు ఏంటి అనేది. మా ఆదిలాబాద్ జిల్లాలో నార్త్ తెలంగాణలో మీ రాష్ట్రం ఇలా మీ కవిగా ఉన్నాడు కదా రస్మై బాలకిషన్ పట్టుకొని నేను క్యాసెట్లు తీసా ఉద్యమం కోసం 3 జిల్లాలు తిప్పాను. అది గుర్తుపెట్టుకో, నా గత చరిత్ర తెలుసుకొని తీరని అన్యాయం చేస్తావా? ABCDలు రాని వాళ్ళని నువ్వు మంచి లైన్లో వేసి నన్ను లూప్ లైన్లో వేస్తావా? ఇదా నీ చరిత్ర? నేను చేసిన సేవకి నవ్వుల పాలు చేస్తావా? అవును, నాకు సమైక్య రాష్ట్రంలో ఇంత అవమాన పాలు కాలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇట్లా కాలే. నువ్వు వచ్చిన తర్వాత నవ్వేటోడి ముందు జారిపడ్డట్టు చేస్తావు. ఒక ఆంధ్ర ఆయమ గెజెట్ ఆఫీసర్ ఏ హోదాలో చేస్తారు ఆయమని? మా తెలంగాణ వీరవనితలు ఉన్నారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సెటిలర్కు నువ్వు అందాలం ఎక్కిస్తావా? ఆమె ఏది చెప్తాది? నువ్వు మా ఏకపక్షంగా మా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటావా? నీ దగ్గర OSDగా చేసిన మహేందర్ ఎన్ని సంపాదించాడు వాటి చరిత్ర కూడా తీస్తాం మేము. రేవంత్ రెడ్డి గారిని కలిసి అతి త్వరలో మమత మహేందర్ వీళ్ళ చరిత్రను తీసి వీళ్ళ నిజస్వరూపాన్ని చాటాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. వీళ్ళను ఉట్టి నీ ఖమ్మం మమతను ఆదిలాబాద్కు ట్రాన్స్ఫర్ చేయడంతో సరిపెట్టొద్దు, వీళ్ళ అవినీతిని కట్టేయాలి. ఎట్లా అరాచకం చేశారు తెలంగాణ ఉద్యోగులను. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు సార్, ఆయన కొడుకు పురపాలక మంత్రి ఉన్నాడు. అసలు ఏ రకమైన స్కామ్ చేసినారు? వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి సార్? అసలు ఏం లేకుండా అని మీరే చెప్తున్నారు. అవును, ఇష్టానుసారంగా స్కామ్లు, సెటిల్మెంట్స్ ప్రతి దాంట్లో హరితారం ఒక్క చెట్టుకు 50 రూపాయల చెట్టుకు 500 రూపాయలు. అది ఎక్కడ మొలిసింది లేదు, చేసింది లేదు. బతుకమ్మ శారీస్ అవి నాసిరకమే, ఎక్కడో ఆ పందులు జంతువులు రాకుండా పొలాలలో కడుతున్నారు, అడవి పందులకు కడుతున్నారు. అల్ల లక్షల కోట్ల స్కామ్. ఈ ఫార్ములా అంటే రీసెంట్ గా అది చిన్నది, వీళ్ళు చేసిన అవినీతులు అది ఒక పెద్ద చిన్న న్యాయ పైసా. అసలు వీళ్ళు తీసింది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు మానే ప్రొసీజర్ లేదు, ఏం లేదు. నేను చెప్తున్నాను, ఇంజనీర్లు పాపం వాళ్ళ కుటుంబాలు ఇలా పెన్షన్ లేక ఎన్ని అవస్థలు పడుతున్నారు. వారు రిటైర్మెంట్ పరిస్థితులు, సత్య పరిస్థితులు ఉన్నారు. వీళ్ళ పుణ్యమా అని చెప్పి మంచి ఆఫీసర్లకు అమెరికాలో పోయి తలదాచుకునే పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ ఇష్టానుసారంగా. అవును, ఆ దొంగ పోయి అక్కడ ఉంటాడు, వాడిని పట్టుకొచ్చడానికి చర్యలు ఈ రోజు అనుకుంటున్నాం ముమ్మరమైన అని తీసుకొచ్చేసి మొత్తం చేయాలి. అందులో మాత్రం మీరు పర్మనెంట్గా జైల్లో ఉంటారు. వీళ్ళు భావస్వేచ్ఛకు వీళ్ళు భంగం కలిగించారు కాబట్టి వీళ్ళు పర్మనెంట్ 4 జైళ్ళు ఉండాల్సిందే. వీళ్ళు పడ్డ అవినీతికి ఇది ఈడీ బీజేపీ నాయకులు బాగా పెద్దగా చెప్తున్నారు. మరి వీళ్ళకు అక్రమ సంపాదన, వీళ్ళు చెదిరిపోయే బంగ్లాలు దుబాయ్లో, అమెరికాలో, ఇక్కడ ఫామ్ హౌజులు ఇవన్నీ ఎట్లా వచ్చాయి? తినడానికి తిండి లేని వాళ్ళకు 1000 రూపాయలు చీర కట్టుకుందామంటే లేని కవితకి వజ్ర వైడూర్యాలు ఎట్లా వచ్చినాయి? అవును, జూబ్లీ హిల్స్లో అంత పెద్ద ఇల్లు, పెద్ద సుబ్బరామిరెడ్డి మాగుంటారు వాళ్ళకి కట్టలేని స్థాయి లేని వాళ్ళు ఈమెకి ఇంత తొందర బ్యూటీ పార్లర్ నడిపిన ఈమెకు అంత పెద్దది వస్తే ప్రతి ఒక్కరు మరి మహిళలు ఉన్నారు, మా ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే ట్రైనింగ్ ఇచ్చేస్తే అలాంటి బిల్డింగ్లు కట్టుకుంటారు. ఇక మరి ఇంత పెద్ద సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి దీనిపైన ఈడీ CBI దృష్టి సారించి ఈ ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేసి వీళ్ళను ఓన్లీ చౌతాల 6 సార్లు హర్యానా సీఎం చేసిండు. ఉట్టి టీచర్లో అపాయింట్మెంట్లోనే పర్మనెంట్ సత్య వరకు జైల్లో మగ్గిండు. మరి ఆయన ముందు వీళ్ళ అవినీతి ఎంత? వీళ్ళైతే పర్మనెంట్గా జైల్లో ఉండాల్సిన వాళ్ళే, చిప్పకుడు తినాల్సినదే. అంత పెద్ద వాడే చౌతాలే ఉన్నవాడు. వీళ్ళెంతటి వాళ్ళు? రైట్ సార్, ఒక్క నిమిషము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికల సాయంలో
కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ డబ్బా ఇండ్లు కట్టించింది, మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, ఇంటికి ఉద్యోగం ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, అన్ని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఏమి నెరవేర్చలేదు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు సార్ మీరు? అసలు ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసలు ఉండటానికి బూడిదతో కట్టిన చిప్పలు రాలుతున్నాయి, ఏవి లేకుండా అయిపోయినాయి. వాళ్ళు వస్తే ఎక్కడ ఉండాలి, వీళ్ళు వస్తే ఎక్కడ ఉండాలని చెప్పి గప్పాలు కొట్టిన అవన్నీ ఇప్పుడు దోమలతో కిటకిటలాడుతున్నాయి. నివాస యోగ్యంగా ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు. ఇప్పుడు మన వచ్చిన గవర్నమెంట్ 20 లక్షల ఇల్లు మా గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ప్రతి ఇల్లు ఒక మోడల్ చూస్తుంటేనే అది ఒక మంచి మోడల్ హౌస్ గా ఉంది. అలాంటిది మేము 20 లక్షల ఇళ్లను ఇప్పుడు కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. అంత పెద్ద ప్రణాళిక తీసుకున్నారు. ఈ గవర్నమెంట్ దర్శించడానికి వీళ్ళు రోజు ఒకటి వాడొక స్క్రిప్ట్ వీడొక స్క్రిప్ట్ రాసిచ్చింది చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా మీడియాలో అదరగొట్టినంత మాత్రాన ప్రజలు చైతన్యవంతులేరు. ఏం లేని వాళ్ళు ఇలా లక్షల కోట్లకు అయిపోయి ఇలా ఉన్నదంతా ఊడ్చుకపోయి ఖజానాను చిప్ప చేతికి ఇచ్చిన వీళ్ళు ఇంకా నీతులు చెప్తున్నారా అని నవ్వుతున్నారు. సార్ ఇప్పుడు సెక్రటరియట్ నిర్మాణంలో కూడా భారీ అవకతవకలు అమరవీరుల స్థూపంలో కానీ సెక్రటరియట్ దాంట్లో కానీ దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంక్వైరీ విచారణ చేసినారు. మరి అది విచారణ కూడా వేగవంతం చేయాలని ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు భారీ ఎత్తున అవకతవకలు జరిగింది. ఇప్పుడే పర్రెలు వస్తున్నాయి, అక్కడ పెచ్చులు లేచిపోతున్నాయి. అసలు ఇంతటి నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని కలెక్టరేట్ల నిర్మాణంలో కూడా భారీ ఎత్తున ఎక్కడ కూడా కలెక్టరేట్లలో మొత్తం ఎక్కడ కూడా స్లాబ్స్ ఊరుతున్నాయి, నీళ్లు పడుతున్నాయి. ఏ రంగాన్ని తీసుకో ప్రతి స్కీమ్ ఎంత ఒక స్కామ్ ఇంట్రడ్యూస్ చేసిన ఘనత అయినది. మళ్ళా సమైక్య రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి రాని ఎక్స్పెండిచర్ అదే ప్రజాభవన్ అది ప్రగతి భవన్ పైన వచ్చింది, మెయింటెనెన్స్ పైన ఏంది ఎవరు వచ్చింది మరి ఇంతగానో ఎట్లయినాయి మీకు భోజన ఛార్జీలు కానీ వీటి పైన కానీ దుబారా ఛార్జీలు లక్షల కోట్ల పైసలు బుక్ చేశారు మీరు 10 సంవత్సరాల్లో. ఎవడయ్యా సొమ్మిది కొంచెం సార్. ఇప్పుడు ఇంకోటి సినిమా వాళ్ళని కూడా వాళ్ళని పద్మాల స్టూడియో కావచ్చు నేను చెప్తాను, ఇది చాలా మంచి ఇష్యూ. ఫస్ట్ ఇంకోటి ఈ హరీష్ ఫస్ట్ బ్లాక్ మెయిల్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డిని. నేను మొత్తం నువ్వు తీసుకున్న పాలన నిర్ణయాలన్నీ మేము రివ్యూ చేస్తామని. మరి ఎందుకు నేను రివ్యూ చేయలేకపోయావు? బ్లాక్ మెయిల్ చేసి ఆయన దగ్గర ఎన్ని కోట్లు దెంగిపోయావు? ఎవడబ్బా ఎన్ని బ్లాక్ మెయిల్ లేచారు? కన్వెన్షన్ ఎందుకు అప్పట్లో కలెక్టర్ మార్కింగ్ చేశాడు. అవును. ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దాన్ని కన్వెన్షన్ కూలగొట్టారు. అవును. నువ్వు ఎందుకు పద్మాలయ కృష్ణ గారిని సినీ ఫీల్డ్ నుండి మొత్తం బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ ఫామ్ హౌస్ లకు తీసుకొని నానా రకం. అసలు మీరు నిజాం కూడా ఇంత బహిరంగ దోపిడీ చేయలే. మీరు పాల్పడ్డ దోపిడీ అవినీతిపై మన రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాత రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నో భారీ బహిరంగ సభలో చెప్పారు. వీళ్ళు తిన్న ద్రవ్యాన్ని కక్కించి సామాన్య ప్రజలకు మేము పంచిపెడతామని చెప్పారు. ఆ దిశగా మీరు అడుగులు వేయాలి. అప్పుడు ఇంకా మన ప్రజాప్రభుత్వం 20 ఏళ్ళు ఉంటుంది, 5 సంవత్సరాలు కాదు. మళ్ళీ వీళ్ళ దగ్గర వీళ్ళు కొల్లగొట్టిన ద్రవ్యాన్ని ఎంక్వైరీ కమిషన్లను కూడా వేగవంతం చేయండి. ఈ ఎలక్ట్రిసిటీది ఆల్రెడీ మీకు తమరికి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరంది కూడా ఈ రోజు జస్టిస్ గారు కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడు మియాపూర్ భూముల కుంభకోణం, నహీం డబ్బులు, బోధన్ సెల్టెక్స్ ఈ కేసులు సోమేష్ కుమార్ని ఇంతవరకు మనం ఏం చేయలేకపోయినాం. చాలా బాధాకరం. ఇది నయీం డైర్ వజ్ర వైడూర్యాలు ఇష్టం ఉన్నట్టు ఏరుకొని చేసి మిషన్లు వారం రోజులు లెక్క పెట్టాయి క్యాష్ ని. ఇదంతా ద్రవ్యం కవిత ఏరుకొని మిగతా ఏదో నామరూపానికి మొత్తం జప్తు చేయలేదంటే ఇజ్జత్ పోతుందని ఏదో నామినల్ కొన్ని ప్రజెంట్ చేశారు. మీరు ఇంత చేసిన వాళ్ళు మీరు నిజాతి పరులా? మీరు తెలంగాణకు ఉందా? అసలు మీరు తెలంగాణ వాదులే గారు నా దృష్టిలో. అయితే మీరు ఎక్కడి నుంచో వలస వచ్చి ఆ గట్ల పొంటే ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు. మీరు ఎంత, మీ పర్సెంటేజ్ ఎంత? మీరు వెళ్ళటానికి నైతిక హక్కు లేదు. ప్రజలకు మాయ మాటలు చెప్పి ఏదో చెప్పి మేమే అసలు సిసలైనవా అని చెప్పి నమ్మించుకుంటా మంగళవాదాదులను ఎంటేసుకొని ఊరికే చెలామణి అవ్వకుంటా తెలంగాణకు అసలైన మేమే అని మాదే గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి అధికారులను థ్రెటన్ చేయడం, ఇది చేయడం, ఇదంతా ఏ కోవకు చెందింది సార్? మనకు పక్కనే కొంపల్లి అనుకుంటా, అక్కడ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారిది ఒక పెద్ద ఎస్టేట్ ఉండే కదా సార్, దాన్ని కూడా వీళ్ళ చేతులే ఉన్నాయని మాకు తెలుస్తున్నది. అది కూడా ఎవరికి అమ్మిరో దానిపైన కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి దాన్ని కూడా ఇవన్నీ స్కాములను కక్కిస్తే మన 6 స్కీములే కాదు 60 స్కీములు చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు మీరు తమరు దీనిపైన దృష్టి సారించండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమొచ్చినా మీరు చేయండి. తెలంగాణ ప్రజలలో మీరు ఆరాధ్య ద్వయంగా ఉండిపోతారు.
చేశారు, ఎంతో మంచిగా జలగం వెంగళరావు గారు సీఎం చేశారు. వీళ్ళ జాతి అని చెప్పుకుంటున్నారు కదా, ఎంత హాయిగా ఎంత ఉందాగా చేశాడు అతను. అవును. అతను క్యాబినెట్లో ఆయన తప్ప ఇంకా ఆయన సామాజిక వర్గాన్ని తీసుకోలే, ఆయన ఒక్కడే ఉన్నారు. మీరు అన్నట్ల నిజాం నవాబ్ కూడా ఇంత విధ్వంసం చేయలేదు సార్. ఒక నిజాం నవాబ్ పని కట్టుకొని కాసిం రాజ్వి ఇద్దరు కలిస్తే కేసీఆర్ అవుతారని ఊరికే పని పాట లేకుండా ఏం సార్ వాడు ఉండే ప్రగతి భవన్ టు ఎర్రవెల్లి టు ప్రగతి భవన్ 80 కోట్ల ఎక్స్పెండిచర్ ఖర్చు రవాణా ఖర్చు ఎందుకు ఏమొచ్చింది, ఏం సాధించినావు? అక్కడ పోవాల్సిన అవసరం ఏంటి? ట్రాఫిక్ ఇబ్బంది పెట్టడం, నువ్వు వస్తున్నావు అని 2 గంటల ముందు ఉన్నటువంటి పేదల ఇళ్ళని కొట్టేసి నువ్వు కారు చౌక కాంపెన్సేషన్ కూడా ఇంత వరకు ముట్టలే. ఇంకా చెప్తావు చంగిచర్ల ఇష్యూ తీసుకుంటావు, రైతులకు ఏదో చేస్తున్నా అంటావు. ఖమ్మంలో బేడీ లేచిన సంఘటన లేవు. గొర్రెల స్కామ్ అది, గొర్రెలు గారికి ప్రతి దాంట్లో స్కామ్. దేన్ని వదిలిపెట్టినావు? లాలూ ప్రసాద్ లా గడ్డి బిడ్డి ఎవ్రీథింగ్ చేస్తున్నాను, అంతకన్నా ఘోరంగా చేస్తున్నావు. లాలూ ప్రసాద్ మీద మరి బీజేపీ గవర్నమెంట్ ఎన్ని కేసులు పెడుతుందో, కేజ్రీవాల్ మీద వీళ్ళపైన ఎందుకు దృష్టి సారిస్తలేదు? నేను అడగదలుచుకున్నాను నరేంద్ర మోడీని కానీ, మీ సంజయ్ కుమార్ని కానీ, కిషన్ రెడ్డిని, వీళ్ళపైన దృష్టి సారించండి. ఈడీతోని వీళ్ళ అక్రమ సంపాదన ఏ మేరకు, ఎట్లా ఏ విధంగా సంపాదించినారు, వాళ్ళ మూలాల మీద కొట్టండి. అప్పుడు కేటీఆర్ గౌరవము, గమండి మాటలు, ఒక ఆఫీసర్లకు మర్యాద ఇచ్చేది, అమర్యాదగా మాట్లాడము, ఇదా ఈ జాగిరి ఉందా తెలంగాణ? ఇన్ని రోజులు 10 సంవత్సరాలు అనుకున్నారు, ఇప్పుడు మీ ఆటలు సాగవు. కరెక్ట్ మొగోడు వచ్చాడు రేవంత్ రెడ్డి గారు, మీ తాట బీట హాన్ని తీసి మీకు యథాస్థితికి తీసుకురమ్మని బషీర్బాగ్ చౌరస్తాలో మీరు నలుగురు నిల్చోవాలి. అసలు మీరు పర్మనెంట్ జైల్లో ఉంటారు. మీరు పాల్పడ్డ ఆర్థిక విధ్వంసాన్ని చేసినందుకు రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేశారు. మీకు ఆ తెలంగాణ పైన ప్రేమ ఉంది. మీరు అసలు వలసవాదులు, బీహార్ పుట్టుకలు. ఈయనకు మొత్తం ఆంధ్రదేశస్తులే కేటీఆర్కి. ఓకే, పైకి ఎప్పుడైనా తెలంగాణ కలిసి చేసిన మాట్లాడిన రోజులు ఉన్నాయా? మొత్తం వాళ్ళే, శ్రీ చైతన్య వాడు, నారాయణ వాళ్ళు, వీళ్ళు, సత్యం రామలింగరాజు, వీళ్ళతో తిరిగి ఏ రోజైనా పేషీలు వచ్చి కూర్చున్నావా? ఎప్పుడైనా ఉద్యోగులకు టైం ఇచ్చినావా? ఇదా నువ్వు మాట్లాడేది, నువ్వు వచ్చేసేది? నన్ను తెలంగాణ ద్రోహి అంటావా? హౌ యూ డేర్ మిస్టర్ కేటీఆర్? ఇప్పుడు చూపెడతాం నీ తడాకేంటో, నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాం. అతి త్వరలో నువ్వు ఏం స్కామ్స్ అన్నీ వస్తున్నాయి. నువ్వు అంటున్నావు కదా ఇంకా ముందు ఎన్నో కేసులు వస్తాయని, నీ ఆత్మనే చెప్తున్నావు. ఇంకా సరిపోయింది, నీకు వచ్చిన రోజులు దగ్గర పడ్డాయి. ఏ దాంట్లో కూడా నీకు అసలు ఎంక్వైరీ కమిషన్ ఇప్పుడు రేపు కూడా మీ మామకు, మీ ఫాదర్కి, మీ బావకి, వీళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నాయి. అప్పుడు మీరు చూడండి ఏ విధంగా ఉంటుంది మీ పాలన. అప్పుడు ప్రజలలో ఇప్పటికే నవ్వుకుంటున్నారు, మొత్తం కొల్లగొట్టేసినారని. అది ఇస్తలేరు, ఇది ఇస్తలేరు. చిప్ప చేతికిచ్చి రేవంత్ రెడ్డి గారు పాపం మా నిరుద్యోగులకు 50,000 ఒక్క సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారు, గ్రూప్ 1 ఇచ్చారు. మీరు ఇట్లా నోటిఫికేషన్ ఇవ్వడం, మళ్ళీ ఇళ్ళకెళ్ళి కొన్ని కోర్టుకు పంపడం, దాన్ని ఆపేయడం చేయడం, ఈ 10 సంవత్సరాలు ఈ తదంగం నడిపించారు. మీరు ఈరోజు నిరుద్యోగుల గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడేంత స్థాయిలో ఉన్నారా? ప్రతి వాళ్ళకి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా జీతం పెంచితే అది మా ఉద్యమం ఫలితమే అంటావా హరీష్? ఏం ఉద్యమం ఫలితం? మీరు మాకు నేర్పియకండి రాజకీయాలు. దొంగ సార్ హరీష్ కూడా. మీరు డిక్కువా తిరుగుదామంటే సిఎస్సి చెప్పులు, రామ్నగర్లో ఇల్లు కిరాయి కట్టకపోతాడు, రోడ్డు పైన విసిరేసిన సంఘటనలు ఉన్నాయి. నువ్వు నీ భాషలు మామూలు కార్లో తిరిగిన వాడివి. సార్ కేసీఆర్ ఏదో కారు ఈఎంఐ కట్టకుండా దాపెట్టి గడ్డి వాములో సరిపోదా? చెప్తాడు. విజయరామారావు గారు ఉన్నారు, ఇన్నయ్య గారు ఉన్నారు. ఇది ఆడిది సార్. ఇంకొకటి చెప్పండి, ఆ రోజు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి హైదరాబాద్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన తీసుకొచ్చింది ప్రాజెక్టులు. ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు. నేను ఒకటి చెప్తాను సార్, ఔటర్ రింగ్ రోడ్డు అంత ప్రతిష్టాత్మకంగా కడితే దాన్ని అగ్గకు సగ్గకు 30,000 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం ఏ రకంగా అని చెప్పేసి ఎన్ని కోకాపేట్లో ఫిలిం అది ఫైనాన్షియల్ సిటీలో వీళ్ళు పాల్పడ్డది. ధరణి పేరుట ఎన్ని భూములు అనేకరతమైనవి. దీనిపైన కూడా మా కోదన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన అడ్వైజర్ టు సీఎం అగ్రికల్చర్ సబ్జెక్ట్ పైన. ఆయన కూడా ఇప్పుడు ఇవన్నీ చేసేసి భూభారతి తెచ్చాం దాని ప్లేస్లో. సిరిసిల్లలో నీ భూభాగవతం అమాయకుల మీద ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ 1000 ఎకరాలని. ఇప్పుడు ఆ కలెక్టర్కు నువ్వు ఆయన చేస్తుంటే సన్యాసి అంటావు కలెక్టర్ పట్టుకొని. ఇప్పుడు తెలుస్తుంది నీ నిజ స్వరూపం. దేంట్లో వదలలే, శాండ్ వదలలే, ఎవ్రీథింగ్.
మొత్తం సర్వనాశనం నిలువు దోపిడీ చేసేశారు. మిగులు బడ్జెట్ తోని రాష్ట్రాన్ని అడుక్కు తిని కోలుకోలేని నవ్వుల పాలు చేశారు. ఇంకా ఇట్లా రేస్ కోర్సు అంతర్జాతీయ ఖ్యాతి అట. బాబు ఉన్న ఖ్యాతిని నాశనం చేసినవరా బాబు మేమని మొత్తుకుంటే మనకి లాభం ఉందా? కామన్ పీపుల్ చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, కొన్ని ఊర్లకు ఇప్పటికీ రోడ్లు లేవు. మీరు ఏం చేశారు 10 సంవత్సరాలు? పోనీ ఒక తండాకి వేశారా? ఇక్కడికి ఏం చేశారు? ఉట్టి టైం పాస్కి ఎలా వస్తాయి, దేంట్లో వస్తాయి, దాంట్లో వస్తాయి. ఈ పొద్దుగల లేచి నుంచి ఏం కొడదాం, ఏం చేద్దాం, ఎవరికి వేద్దాం, ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాం, ఆ జేబులోకి వెళ్ళి ఈ జేబులకు డబ్బులు ఎట్లా వస్తాయి, ఈ ప్లానే చేశారు తప్ప 10 సంవత్సరాలు మీరు ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడు చేయలే, ఎప్పుడు పాల్పడలే. మా ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇది వచ్చింది. 4 సంవత్సరాలు పాలన పైన దృష్టి సారించడం జరిగింది. ఇంకా మాకు 4 సంవత్సరాలు ఉంది. బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. చెక్కు చెదరది అధిష్టాన వర్గం దగ్గర ఆయనకు అపారమైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కొందరు అంటున్నారు ఆయనకు ఏదో చేయాలా, ఏదో అనుకుంటూ ఇవన్నీ రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా ఉన్నంత వరకు రేవంత్ అన్నను ఎవరు కదిలియబోరు కూడా. ఆయననే ఇంకా అనదర్ 5 ఇయర్స్ కూడా అతని సీఎంగా ఉంటారు. ఇంకా వీళ్ళది రాబట్టి చేసి వీళ్ళ ద్రవ్యాన్ని కక్కిస్తే మన స్కీమ్స్ 6 కావు. రేవంత్ రెడ్డి అనుకున్నవి, మన ప్రజా సంక్షేమ ప్రభుత్వం అనుకున్నది అన్ని స్కీములు ఇంకా మనం ఇంట్రొడ్యూస్ చేసుకొని ప్రజల మన్ననలు పొందగలుగుతాం. కానీ వీళ్ళని మాత్రం వదిలితే మనకు కొంచెం చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏ కోశాన ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు వచ్చినా కానీ మనం తగ్గకుండా వీళ్లకు యథాస్థితికి తీసుకురావాలి. సారాగన్ చెప్పులే వీడికి అక్కడ అమెరికాకి వెళ్ళి వస్తాయంటే డబ్బులు లేకుంటే కవిత పెళ్లికి మధు యాష్కి హెల్ప్ చేసి అప్పుడు పంపించాడు. ఇవన్నీ మర్చిపోయావు. ఇంతటి బతికిన మీరు ఇలా విలాసవంతమైన ఫారెన్ కార్లు, ఇండ్లలో ఫారెన్ ఆర్టికల్స్, ఎక్కడికి వెళ్ళొచ్చు? రంగురంగుల బంగ్లాలు, అవును, బంగ్లాలు, ఫామ్ హౌజులు విచ్చలవిడి లెక్కలేనని వేరే దాంట్లో భారీ పెట్టుబడులు, అవును, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. సార్ ఇంకోటి చెప్పండి, దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ దగ్గర ఈ రోజుకు పార్టీ అకౌంట్లో ఎటువంటి పైసలు లేవు. బిల్డింగ్ కూడా లేదు. జిల్లాకు ఒక ఆఫీస్ కట్టుకున్నావు, అక్కడ అది కట్టావు. ఢిల్లీలో నీకు మోడీ ఒక ఆఫీస్ ఇచ్చిండు. ఏ పార్టీకి ఇవ్వలే ఇంతవరకు, ప్రాంతీయ పార్టీకి, నేషనల్ పార్టీకి ఇవ్వలే. ఇవాళ మేము కట్టుకున్నాం ఒకటి. ఇన్ని సంవత్సరాలు చరిత్రలో 140 సంవత్సరాలు ఇప్పుడు కట్టుకున్నామంటే మాకు ఎంత కష్టమైంది. ఇవాళ మీరు రాక 10 సంవత్సరాలకు కాకుండా అద్భుతమైనవి. అవును, దేశవ్యాప్తంగా కట్టింది సార్, మన తెలంగాణ ఎక్కడంటే అక్కడ. మహారాష్ట్రలో కట్టింది. బీఆర్ఎస్ అని పార్టీ పెడితే మహారాష్ట్రలో పోయి ట్రయల్ చేసి వస్తేవి, అది చేసేవి. మరి ఎలక్షన్లు ఎందుకు కట్టం చేయలే అక్కడ మహారాష్ట్రలో? ఉట్టి ధరాంచి దమ్కిచ్చి మోడీని ప్రలోభ పెట్టుకొని నీ కేసులు ఫ్యూచర్లో కాకుండా చేయడానికి ప్రయత్నమే కదా నీ బీఆర్ఎస్ అన్నది. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పి ఇంకా మీ దానికి కాలం చెల్లింది. మిస్టర్ కల్వకుట్ల కుటుంబం, మీరు అనుకుంటున్నారు మీ సామాజిక వర్గం ఎంత బాగుపడ్డది. అప్పుడు నేను హేట్ చేసుకున్నారు మీ సామాజిక వర్గం అంతా. మేము తెలంగాణ కొరకు పాటుపడిందంతా మా సామాజిక వర్గం. మీ సామాజిక వర్గం నుంచి ఒక్కడు ఒక న్యాయ పైస తీయాలి. నీ గుణగణాలు, నీ నిజ స్వరూపం తెలుసు కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళ నలుగురిది పడ్డ గత 10 సంవత్సరాల్లో అక్రమ మనం ఏదైతే అయిందో వాటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి మొత్తం అమౌంట్ను వీళ్ళ నుంచి రాబట్టి, వీళ్ళ ఆస్తిపాస్తులు అటాచ్ చేసి మొత్తం రాబట్టిన రోజు వీళ్ళని ప్రజలు మంచి ఎలాంటి అంటే దేవుళ్ళలాగా ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఈ పనిపైనే దృష్టి, ఇప్పుడు మీరు ఫారెన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు దృష్టి సారిస్తారని. సార్ ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు గత ప్రభుత్వము రైతు బంధు అనే స్కీమ్ తెచ్చి చెట్లకు, గుట్టలకు, పెట్రోల్ బంక్లకు ఉన్నదానికి లేని దానికి ఇచ్చారు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, అస్సలు వాళ్ళకి చెందాలి, అసలు రైతుకు చెందాలి. ఎవరైతే సాగు చేస్తున్నారు వాళ్ళక నువ్వు పాఠశాల ఆడబోయి చూసేది లేదు. ఫంక్షన్ హాల్కి ఇచ్చుడు, గుట్టలకు, రప్పలకు, ఎక్కడ ప్రజాధనాన్ని కొల్లగొట్టుకుపోయారు. మల్లారెడ్డికి అవసరమా? పల్ల రాజేశ్వరరెడ్డికి అవసరమా ఇలాంటియా? మరి జనార్దన్ రెడ్డికి అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు బాధ అంతా వాళ్ళకి రావట్లేదు అనే బాధ సార్. ఇప్పుడు అదే ఇవన్నీ పోయినాయి. మేము అసలు మా ప్రభుత్వం వస్తుందని ధీమాలు ఉన్నాం. ఒక్కసారి ఇది వచ్చే వరకు మీ నోటి మాట బంద్ అయ్యి ఇదొక ఉద్యమాన్ని, ఇదొకటి పేడు కవులను పట్టుకోవడం, పేడు జర్నలిస్టులను పట్టుకొని ఏ విధంగా పోలో వాళ్ళు రాసిచ్చిన స్లిప్పులు చదవడం కాదు మిస్టర్ కేటీఆర్. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకో ఫస్ట్. నీ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ గవర్నమెంట్కి ఇంకా నీ పోకళ్ళు తగ్గడం లేదా? ఏకవచనంతో మరి రేవంత్ రెడ్డి గారిని సంబోధిస్తావా? నువ్వెంత నీ కథ ఎంత మాట్లాడుతున్నాడు సార్? మళ్ళా ఏంటి నీ పోకళ్ళు ఏంటి? అహంకారం ఎక్కువైంది సార్. అనికి నీ పోతావు ఎక్కువ, పెరుగుట విరుగుటకే అన్నారు.
కాబట్టి నీకు 100% రేవంత్ రెడ్డి సరైన మొగోడు. నీకు కావలసినంత కాదు, నువ్వు ఎంత బరుగుతున్నావో అంతకు ప్రతిఫలం అనుభవించక మానవు. ఇది ముందు జరగబోతుంది. మా యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారు. అప్పుడు మీ నిజ స్వరూపం చూసి మీరు ఊర్లలోకి వెళ్తే వాళ్ళే చూసుకుంటారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. దేంతో కొడతారు ఇక వాళ్ళే చూస్తారు. సార్ ఇంకొకటి చెప్పండి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల సొత్తు మొత్తం జీతం తీసుకుంటున్నాడు, కనీసం అసెంబ్లీకి రావట్లేడు, ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. ఏ రకంగా చూడవచ్చు? అవునండి, ఇప్పుడు ప్రభుత్వము ప్రజల తీర్పును అతను ఇది శిరస వహించాల్సిందే. కానీ నువ్వు కూర్చుండి ప్రతిపక్ష నాయకుడుగా క్యాబినెట్ ర్యాంక్ అది ప్రతిపక్ష నాయకుడు అంటే నీకెన్ని అలవెన్సులు ఎందుకు తీసుకుంటారో మరి తీసుకోకు. నాకు అద్దయా, నేను చేయను, నాకు ఇంత చేసినా కానీ నన్ను ప్రజలు తిరస్కరించారు, నాకు అవసరం లేదని ఇంకోటి గెలుస్తాడు. అక్కడ గెలిచి వాళ్ళు అక్కడ ప్రజల దాన్ని అసెంబ్లీ దృష్టికి కానీ మంత్రుల దృష్టికి తీసుకెళ్తాడు. ఆ ఛాన్స్ను కూడా పోగొడుతున్నావే. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చనిపోతే, మన్మోహన్ సింగ్ చనిపోతే ఆయన క్యాబినెట్లో పనిచేసావు, వచ్చి సంతాపం ప్రకటించే టైం లేదు నీకు. అవును. కొండ లక్ష్మీ బాపూజీ చనిపోతే రావు, మా గూడెం జనం చనిపోతే రావు. అంత పాటలు పాడి ఎంతో ఆయన పాపం ఇది చేసి ఎంతో గద్దర్ చనిపోతే అక్కడ కూర్చోబెడతావు. ఇవాళనేమో గద్దర్ కూర్చో పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. ఎంత ప్రజాకవులో మీరు అన్యాయం అవమానాలు భరించారు. ఇలా ప్రభుత్వం ఎంత మంచి గుర్తించి ప్రతి కళాకారుణ్ణి పిలిచి అంత పెద్ద భారీ సభలో వీళ్ళకి సన్మానం చేసి ఇది చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ప్రదర్శిస్తున్నాం. దానిపైన కూడా విమర్శలా? ఏది అసలు మీరు తెలంగాణ వాళ్ళే గారు, మీకు మేము మాట్లాడే అక్కర్లేదు. బీఆర్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. సార్ బీఆర్ఎస్ అని అందుకే పెట్టుకున్నారు. అందుకే బీఆర్ అది పోతలేదు చూడు. బీఆర్ఎస్ అది ఐఏఎస్ అధికారులను కూడా అంతా బీఆర్ బ్యాచ్ అది సోమేష్ కుమార్ మీద ఇప్పుడు మనం చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరు సార్ బీఆర్ వాళ్ళు? సోమేష్ కుమార్, నవీన్ మిట్టల్, ఇంకా 4 అధికారులు ఉన్నారు. పదవులని వాళ్ళకే మొత్తం ఇంపార్టెంట్ పదవులంతా. అప్పుడు సోమేష్ కుమార్ 10 సంవత్సరాలు చక్రం తిప్పిండు. కను సైన్యంలో పోస్టింగ్లు లేని వాళ్ళని లూప్ లైన్లో. ఓకే సార్ ఇంకొకటి చెప్పండి. ఆ కేసీఆర్ మంత్రివర్గం అందరూ ఉన్నా కానీ కొంతమంది శ్రీమంతులైన ఒక జగదీష్ రెడ్డి కావచ్చు, మీ కరీంనగర్ గ్రానైట్ వ్యాపారి, అసలు ఏ రకంగా ఎదిగినారు సార్ వాళ్ళు? రాత్రి ఇప్పుడు నేను చెప్తా, జగదీష్ రెడ్డికి తిరుగుదామంటే స్కూటర్ లేదు, కోర్టుకు పోదామంటే కోర్టు లేదు. అటువంటి వాడు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానుకొని 100 ఎకరాలు కొన్నాం. మరి దాన్ని తీయాలి సార్. మనం అసెంబ్లీలో ఊరికనే చెప్తే కాదు, అన్ని కళ్ళు చెప్పారు మీరు. అతను నిజ చూపెట్టాలి, అప్పుడే కానీ అతనికి తెలుస్తుంది. 100 ఎకరాలు తిరుగుదామంటే స్కూటర్ లేనోడు, కోర్టుకు పోదామంటే కోర్టు లేనా? ఈ లక్షల కోట్లకి మోటార్ వైడింగ్ చేసుకుంటా ఎంత కష్టంగా ఉన్నవాడు ఇలా విలాసవంతమైన జీవితం ఎట్లా గడుపుతున్నాడు? ఇది ఎగ్జాంపులే. ఇట్లాంటి వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్ లో గంగుల కమలాకర్కి ఏముండే? రాళ్ళు రప్పలు అవి ఇవి చేసి ఎగ్గొట్టి అవన్నీ ఎగ్గొట్టి 100,000 కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఇలాంటి వాళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధులు మల్లారెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, వీళ్ళంతా నడిమంతరం సిరి. ఇంకొకడు మహబూబ్ నగర్ సంబంధించిన ఒకడు. అది మాట్లాడదాం. అట్లా ఈ రకంగా తెలంగాణ వచ్చి నువ్వు ఈ విధంగా ఒక కక్షతో ఒక దీంతో అసలు సిసలైన తెలంగాణ వ్యక్తులను మీరు వస్తే వీళ్ళు ఇక్కడ చూస్తారు అని సైడ్ ట్రాక్ చేస్తారా? మీరు సైడ్ ట్రాక్ కాదు, మా ప్రజలకు ఉండలు ఉన్నాం 10 జిల్లాల్లో. నీ సర్టిఫికేట్ ఎవడు అక్కర్లేదు, కల్వకుంట్ల సర్టిఫికేట్ ఇక్కడ. రైట్. ఇది